మనమే. నీ జీవితాన్ని ఎవరో పాడు చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా వనములో ఎలాగైతే తన జీవితాన్ని తన సొంతముగా తన నిర్ణయము చొప్పున శాపగ్రస్తంగా మార్చుకున్నాడో, అలాగే మన జీవితాన్ని మన నిర్ణయాల ద్వారా శాపంగా మార్చుకోకూడదని ఆదాము చెబుతూ బయటికి నిస్సహాయ స్థితిలో సంతోషంగా ఉన్న బ్రతుకులను ఆకలి తీరని వనములోకి అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా. అదే ఈ భూలోకం. ఈ భూలోకములో ఏ ఒక్కడికి ఆకలి తీరదు. రకరకాల ఆకలి ఉన్నాయి. ఏ ఒక్కడికి ఆకలి తీరదు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన వన వృక్షములను నాటించి, ఈ శృంగార వనములో ఆకలి తీరని ఈ వనములో నా కొరకు నేను ఏదైనా చేయాలి ఒక ఆశ ప్రతి మానవుడికి. ఈ శృంగార వనములో, ఈ భూలోకములో నా కొరకు నేను ఒక తోటను నాటాలి. అలాగే 2వ వచనములో ప్రసంగి ఒక మాట అంటాడు. అలాగే 1వ వచనము చదివితే, కానీ సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడుమని నా హృదయముతో చెప్పుకొంటిని. ఏమనుకుంటున్నాడు? ఇంతవరకు నా హృదయంతో ఒక మాట నేను చెప్పుకుంటున్నాను. దేహమా, హృదయమా, ఒక్కసారి ఈ శృంగార వనములో సంతోషించు. ఈ శృంగార వనములో నా హృదయమా సంతోషముడు అని తన హృదయంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని? నవ్వుతో నీవు విధానమని, సంతోషముతో నీ చేత కలుగునది ఏమీ నేనంటుంది. నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చేయవలనని తలిచాడు. ఈ ఆకాశం క్రింద భూమి ఉంది కదా, ఈ భూలోకములో నేను ఏమి మేలు చేసి అనుభవించాల్సినవన్నీ నేను అనుభవించాలి. దేనిలో తృప్తి ఉంది, దేనిలో సంతోషం ఉంది, దేనిలో ఆశీర్వాదం ఉంది, ఈ ఆకాశం క్రింద జరుగుతున్న వాటిలో నా హృదయాన్ని నేను సంతోషపరుచుకోవాలి. ఒక నిర్ణయానికి వచ్చాడు ప్రసంగి. ఈ రోజున నీవు కూడా ఆకాశం క్రింద నా హృదయాన్ని కూడా నేను సంతోషపరుచుకోవాలి అనుకున్నట్లయితే జాగ్రత్తగా ఈ మాటను మనం వినాలని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మేలు అనుభవించి చూతులని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత ఏమంట సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు. ఎంత మనసండి! నేను ద్రాక్షారసం తాగుతాను. అందరూ ద్రాక్షారసం తాగి మతి తప్పి ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో దానిలో ఎంత సుఖ సౌఖ్యం ఉందో
ఈ ఆకాశము కింద జరుగుతున్న వాటినెల్లా నేను అనుభవించాలి. అందరూ తాగి తూలిపడిపోతున్నారు. దానిలో ఎంత సంతోషం ఉందో నేను చూడాలి. ఈ రోజున నీవు కూడా ఈ భూలోకంలో ఎవరో దేనిలో సంతోషపడుతున్నారని నీవు కూడా దానిలో ఉన్న సంతోషం ఏమిటో చూడాలని నీవు కూడా అనుకుంటున్నావా? ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ శృంగార వనము అంటేనే ఆకలి తీరనిది. హల్లెలూయా. ఆకలి తీరని తోట ఈ భూలోకం. ఈ ఆకలి తీరని తోటలో ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, ఈ ఆకాశం కింద ఈ భూమిలో ఎంత సుఖ సౌఖ్యాలు ఉన్నాయో వాటినన్నీ నేను అనుభవించి నా హృదయాన్ని సంతోషపరుచుకోవాలి. హృదయమా సంతోషపడు. భూలోకంలో ఎన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నాయో, ఎన్ని ఆనందములు ఉన్నాయో వాటిని అనుభవించి వేటిలో తృప్తి ఉందో, వేటిలో నెమ్మది ఉందో నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నానని ఇదిగో మద్యం తాగి తూలి, ఇదిగో వ్యర్థమైపోయి మధ్య తప్పి పడిపోతూ. అయితే ప్రసంగి అంటున్నాడు, అయ్యా వీటిలో తృప్తి లేదు. హల్లెలూయా. ఈ మద్యం ఎంత తాగినా నాకు ఆకలి తీరడం లేదు. ఈ రోజున మతిహీనత పనులు ఎన్ని చేసినా నీ జీవితంలో ఆకలి తీరదు. ఎక్కడున్నావు? శృంగార వనములో ఉన్నాము. మతి తప్పి చెల్లించుతున్నాడు. అయితే ఈ ప్రసంగికి ఆకలి తీరడం లేదు. నా మనస్సులో నేను యోచన చేసుకుంటుంది, నేను గొప్ప పనులు చేయగొనుకుంటుంది. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుంది, ద్రాక్ష తోటలు నాటించుకుంటుంది, నా కొరకు తోటలు శృంగారవనములు వేయించుకొని వాటిలో సకల విధమైన వృక్షములు నాటించి వృక్షములు నారుమలు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వచ్చు. నారుమలు నాటాను, మద్యం తాగాను, అన్ని చేస్తున్నాను. ఈ రోజున ఈ వాక్యం అయిపోయే లోపు ప్రభు నిన్ను దర్శించాలి. హల్లెలూయా. నా కొరకే, ఎవరి కొరకో కదయ్యా, నా కొరకే నారుమలు నాటించుకుంటున్నాను. ఎవరు దగ్గర ఉన్నా ధాన్యము లేకపోయినా నాకంటూ ఒక పొలం ఇచ్చాడు. ఆ పొలంలో నారుమలు నాటి ఇదిగో నా కొరకు ధాన్యాన్ని తృప్తిగా నేను ఇంట్లో ఉంచుకుంటాను. ఆ ధాన్యములో ఏమైనా సంతోషం కలుగుతుందేమో. హృదయమా నారుమలు నాటు, మద్యం తాగు, ద్రాక్షారసపు చెట్లు నాటించు, నీకు నచ్చినది నీవు చేయి. నా హృదయమా నీకు ఏది అడ్డు లేదు అని ప్రసంగికంత మాట్లాడుతున్నాడు. అలాగే వచ్చి పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటేనే నా ఇంట పుట్టిన దాసులు నాకుండిది. యెరూషలేము ముందు నా ముందున్న వారందరికంటే నేను ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకున్నా. ఏమంటున్నాడు? ఇదిగో ధాన్యంతో తృప్తి పడలేదు. ఆకలి తీరదండి. నీకు ఇంట్లో ఎంత ధాన్యం ఉన్నా ఇంకొక మూట వేసుకోవాలి, అయిపోతే కరువు వస్తే ఆకలి తీరదు. ఎంత మద్యం తాగే వాడికి ఆకలి తీరడం లేదు. నారుమలు నాటించుకొని ఎంత ధాన్యం ఉన్నా తృప్తి తీరడం లేదు. ఇదిగో నా కన్నా ముందున్న వారు నా ఎన్ని పశువులు సంపాదించుకోకుండా ఓ గొప్పతనాన్ని పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. మళ్ళా పశువులు పెంచాడు, వాటిలో ఆకలి తీరలేదు. మళ్ళా గొర్రెల మందలు దాచాడు, వాటిలో తృప్తి లేదు. ఈ రోజున
ఎంత సంపాదించినా ఆకలి తీరని రాజ్యములో నీవు ఉన్నావు. హల్లెలూయా. అదే శృంగారవనము, ఇదిగో ఏదైనా వనములో దేవుని యొక్క ఆహ్లాదకరమైన బ్రతుకును తృప్తి లేకుండా చేస్తున్నది ఎవరో? మనుషుడే. ఈ రోజున ఈ శృంగార వనములో నువ్వు తెలుసుకోవలసిన మాటలు, ఎంత సంపాదించినా, ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత ఇంటిని అలంకరించుకుంటున్న మనిషికి ఏమన్నా తృప్తి చాలడం లేదు. ఇదిగో ఇల్లు కట్టుకున్నా, నాకన్నా ఒక ఇల్లు కట్టుకున్నాడు, వాళ్ళ కట్టుకోవాలి. నిన్ను చూసి నీకన్నా పేదవాడు అనుకుంటాడు, ఇదిగో నేను ఇలాగ నేను కట్టుకుంటే మేలని. నిన్ను ఇతరుడు నీకన్నా పేదవాడు నిన్ను పోల్చుకొని నీలాగా బ్రతకాలని కోరుకుంటావు అంటే నీవే గురుడం అనుకుంటే, నీవు మాత్రం ఏమనుకుంటున్నావు? నీకన్నా పెద్దవాడిని చూసి వాడిలాగా బ్రతకాలనుకుంటున్నావు. 5 ఎకరాల పొలం నీకుంటే 2 ఎకరాలు అనుకుంటున్నాడు, నాకు 5 ఉంటే చాలు అనుకుంటున్నాడు. కానీ 5లో వాడు అనుకుంటాడు 10 సంపాదించాలనుకుంటున్నాడు. తృప్తి లేదు. ఆకలి తీరని రాజ్యములో నీవు జీవనము కొనసాగిస్తూ ఉన్నావు. ప్రభు అంటున్నాడు, ఎక్కడ లేదు నీకు తృప్తి? ఆకలి తీరడం లేదయ్యా. ప్రసంగిని కదిలిస్తే సంపాదించాలంటున్నాడు. ఈ రోజున మీ జీవితంలో కూడా సంపాదించాలని ఆలోచన కలిగి ఉన్నావా? ప్రభు అయినా ఈ మాటలో మనకు ప్రభు మాట్లాడుతున్నాడు. 8వ వచనం, నా కొరకు నేను వెండి బంగారమును, రాజులు సంపాదించు సంపాదనను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయా దేశములలో కలిగే సంపదనంతా, రాజుల దగ్గర ఉండే సంపద, వెండి బంగారం నా దగ్గర ఉన్నంతగా ఏ ఒక్కడి దగ్గర ఉండకూడదు. ఎందుకంటే పశువులు వాయ, మేకలు వాయ, ధాన్యము వాయ. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? వెండి బంగారం దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే వీటిలో నాకు ఆకలి తీరుతుందేమో, వీటిలో తృప్తి ఉందేమో, వీటిలో నెమ్మదిగా నా కొరకు నేను సంపాదించుకోవాలి. అందుకే మొత్తంలో దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతారో ఈ భూలోకంలో ఎక్కడ వానికి నెమ్మది ఉండదు. హల్లెలూయా. ఈ భూలోకంలో అన్ని సంపాదించుకోవాలనుకున్నావు, కానీ ఎంత సంపాదించినా నీకేం కలగదు? ఆకలి తీరదట. ఆకలి తీరదు. నీకన్నా గొప్పవాడిని నువ్వు పోల్చుకుంటూనే ఉంటావు, కానీ నాకన్నా పేదవాడు ఉన్నాడు, నన్ను పోల్చుకుంటాడు, ఏనాడు కానీ నీవు గమనించిన వాడు కాదు. అందుకే ఈ ప్రసంగి వెండి బంగారముల మీద ఆశపడ్డాడు, వాటిని సంపాదించాడు, వాటిలో కూడా తృప్తి లేదు. అలాగే ఇదిగో అదే వచనములో ఇదిగో మనుషులందరినీ సంపాదించుకున్నాడు. అలాగే బహుమంది ఉపపత్నులను, అంటే వివాహమున్న స్త్రీలను, ఇంకా ఎంతమంది స్త్రీలను సంపాదించాడు, అయినా తృప్తి లేదు. 9వ వచనం, నాకు ముందు వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చెందలేదు. హల్లెలూయా. ఎంత ఆశ ఉంది మానవునికి, ఎంత ఆశ ఉందో చూడండి. తన కన్ను ఆశించింది చూడకుండా వదలలేదు. అలాగే ఎట్లా కట్టునంటే, నా జ్ఞానం ఎప్పుడు నన్ను విడిచిపోలేదు, నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన నీయు అనుభవించకుండా నేను నా హృదయం నుండి పొరపరచలేను. నిబంధనలు అసలు హృదయం ఏది సంతోషం కావాలంటే వాటి దగ్గరికి వెళ్తున్నాడు. హృదయం ఏది కావాలంటే, కళ్ళు ఏది కావాలంటే వాటి దగ్గరికి వెళ్తున్నాడు.
ఎంతో మంది ఉపపత్తులను సంపాదించాడు. వెండి, బంగారం, ధనధాన్యములు, లోకములో సంపదలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కుదుర్చుకుంటున్నాడు. కుదుర్చుకుని ఒక మాట మాట్లాడుతున్నాడు. అలాగే 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను ప్రయాసమంతయు నేను నిదానించి వేచిప్పగా అన్ని వేట వ్యర్థమైనవిగాను గాలికి ప్రయాసపడినట్టు ఎట్లా కట్టబడి అన్ని సంపాదించినాడు. ఏమంటున్నాడంటే, ఎందుకు సంపాదించాడు అవన్నీ? హల్లెలూయా. ఎవరి కొరకు సంపాదించాడు అవన్నీ? అన్ని సంపాదించి ఒక మైదానంలో ఉంచి వాటిని చూసుకుంటూ ప్రసంగిస్తున్నాడు. అయ్యో, నా దగ్గర లేని సంపద ఈ భూరాజ్యంలో ఏ ఒక్కరి దగ్గర లేదు. నా కన్ను ఆశించింది, నా హృదయం ఆశించింది. ఎంతో మంది ఉపపత్తులు, మనుషులను సంపాదించాను, పనికత్తెలను సంపాదించాను, గొడ్లు, మేకలు, ధనధాన్యములు, ఇదిగో ఐశ్వర్యాలు నా గుమ్మట్లో ఉన్నాయి. నా ఆశీర్వాదం అంతా, లోక సంపదలంతయు ఇదిగో నా ఇంట్లో ఉన్నాయి. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా. అన్ని సంపదలు నాకు ఉన్నాయి, కానీ దేని కొరకు సంపాదించాక అంటున్నాడు. అదే అధ్యాయంలో ఒక్క మాట 16వ వచనం చదువుతున్నాడు. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానమును గూర్చి జ్ఞానము జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు. రాబో దినములలో మనమందరము మరుగుపడిన వారై ఎందురు. ఇప్పుడు బాగా జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానము వృత్తి పొంది బుద్ధిహీనులు వృత్తినందు అని జ్ఞానవంతుని నేను జ్ఞానం సంపాదించాను, అన్ని సంపాదించాను అనుకున్నాను. బుద్ధి లేని వాడు ఒకే రీతిగా చనిపోతున్నాడు, బుద్ధి ఉన్నవాడు ఒకే రీతిగా చనిపోతూ ఉన్నాడు. జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానము లేనివాడు, సంపద ఉన్నవాడు, సంపద లేనివాడు, ధనుడు, ధనహీనుడు, ధనం ఉన్నవాడు, దరిద్రుడు, సమస్తము ఇదిగో మట్టికి మట్టిగా మారుతున్నారు. దేనికి సంపాదించాలి సంపద? ఎంత సంపాదించినా ఆకలి తీరడం లేదు, ఎంత కుదుర్చుకుంటున్నా ఆకలి తీరడం లేదు. ఒక మనుష్యుడు దైవ దర్శనాన్ని కోల్పోయి, ఒక మనుష్యుడు దేవుడి ఆశీర్వాదాన్ని కోల్పోయి, ఒక మనుష్యుడు ఏదైనా మనమును దాటుకొని వచ్చేసరికి ఇదిగో ఈ శృంగార వనములో నెమ్మది ఉందన్నాడు. ఇదిగో ఇదిగో మంచి చెడులు గల వృక్షము అందముగా కనబడితే ఆ వృక్ష ఫలాలు తిరిగిన ప్రతిఫలం ఏమిటి అంటే, మానవునికి ఆకలి తీరని మరణకరమైనని ఇదిగో రాజ్యములోనికి అడుగు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ దర్శనము కాదని దేవుని ప్రత్యక్షతను వద్దనుకొని ఒక మనుషుడు లోక సంపదల వైపు, లోక ఆచారాల వైపు, ఆకలి తీరని వాటి వైపు ఒకవేళ పరిగెత్తుతూ ఉన్నామేమో, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకలి తీరని వాటి వైపు, దైవ దర్శనము కాదనుకొని ఆకలి తీరని వాటి వైపు నువ్వు ఒకవేళ పరిగెత్తుతా ఉంటే, ఆటి వైపు పరిగెత్తుతున్న నీకు వచ్చే మరణము, నిపరముగా కూర్చున్న వాడి మరణము రెండు ఒకటే. మరణము తథ్యం. హల్లెలూయా. మరణము నీ కొడుకు ఉంటే వచ్చి ఉందని అనుకో. కారణం ఎందుకు? ఏదైనా వనములో ప్రభు సెలవిచ్చాడు, ఆదాము మంచి చెడులను కలగజేసే వృక్ష ఫలాలు తెలివినిచ్చు, వృక్ష ఫలాలు తినవద్దు. ఏం బ్రహ్మా, దాంట్లో మంచి ఉంది, చెడ్డ ఉంది, తెలివి ఉంది, జాగ్రత్త, మరణం కూడా ఉంది. హల్లెలూయా. ఈ రోజున మంచేదో చెడేదో, ఇది మంచి, ఇది మంచి, ఇదైతేనే మంచి అని ఆకలి తీరని శృంగార వనములో ఉన్నాం.
జాగ్రత్త సుమ, ఈ శృంగార వనములో నీకు దప్పిక తీరదు, ఆకలి తీరదు. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా నీ జీవితంలో తృప్తి లేని బ్రతుకు. చివరికి చూస్తే ముసలి ప్రాయంలో గత రాత్రి కొన్ని కుటుంబాల్లో ప్రార్థన చేస్తూ ఉంటే ఓ తల్లి ఒక మాట అంటారండి, అయ్యా వయసున్నంత వరకు ఎన్నో అనుభవించాను, మనిషిని కాటికి రమ్మని పిలుస్తూ ఉండేదండి. జీవితంలో భార్య, బిడ్డలు, భర్తలు, సంపదలు అన్ని చేతులు పట్టుకున్న ఈరోజు పట్టణంలో పెట్టేవాడు లేడు, పట్టణంలో పెట్టేవాడు లేడు. అయితే నా జీవితం ఇలాగా మారుతుంది, నా జీవితం ఇలా మారుతుందని నేను అనుకోలేదయ్యా. నా జీవితం ఈ విధానంగా మారిపోయి నాశనం అయిపోతుందని నాకు తెలియదయ్యా. అయ్యా, నా బ్రతుకు ఈ విధానంగా మారిపోతుందని, నా బ్రతుకు ఇలాగ మారిపోతుందని ఏనాడు నేను అనుకున్న వాడిని కాదు. ఈరోజు రెండోది కొంచెం చూస్తారు. దేవుని కృపను బట్టి ఒక మాట, ఈ భూలోకంలో అన్ని సంపాదించాలని, రెండోది అన్ని సంపాదించాలని ఎన్నో ఆశలు కన్నావు, కళలు కన్నావు. అయితే నీ జీవితంలో ఏది సంపాదించుకోకుండా చివరికి ఎక్కడికి వెళ్తున్నావు? శ్మశానానికి. హల్లెలూయా. 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 ఏది కానీ సంపాదించకుండా ఈ జీవితం పెట్టి చాలు అని నీవు అనుకోవడం లేదు. ఈ రోజున దేవుడు ఒక చక్కని ఉపదేశం ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నుంచి ఎప్పుడైతే బయటికి వెళతాడో ఒకే మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తికి ఆకలి తీరదు. హల్లెలూయా. ఇదొకే మాట. ఇక దేవుడు వద్దు, దేవుడిచ్చే ఆశీర్వాదం వద్దు, దేవుడిచ్చే జీవవృక్ష ఫలాలు నాకు అవసరం లేదు, ఏది నాకు అవసరం లేదు. ఇదిగో హృదయమా, మనసా, లోకం ఎంత సువిశాలం ఉందో వాటి సంపదలన్నీ నీవు అనుభవించు అని ఒకవేళ నీవు అనుకున్నావు అనుకో, నీ జీవితం ఏమంట? తృప్తి ఉండదు. ఏమంట? తృప్తి ఉండదు, ఆకలి తీరదట. మనిషికి ఆకలి తీరదు. ఈ రోజున ఆకలి తీరి నీ జీవితంలో ఆకలి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశావు, తీరిందా? హల్లెలూయా. ఎన్ని వాటిని సంపాదించాలి నీ మనస్సు, నీ కన్ను ఆశించింది, నీ హృదయం కోరుకున్నదా, ఇక్కడ వెళ్ళావు, చెప్తుందా? ఆకలి తీరిందా? ఆకలి తీరలేదు. అందుకే నా కొరకు ఇదిగో శృంగారవనములో, తోటలు, నామము సమస్తాన్ని సంపాదిస్తా, చూస్తా, వాటిలో ఉన్న సంతోషం ఏమిటో నేను అనుభవించాలి అని కోరుకున్నాడు. కోరుకొని అన్ని సంపాదించాడు, అన్ని అనుభవించాడు. హృదయం కోరుకున్నది, కన్ను ఆశించింది అన్నీ కోరుకొని ఒక చోటుకి వచ్చి ఆలోచన చేస్తే అంత వ్యర్థమే. ఇంత ఘనంగా సంపాదించిన నేను కూడా ఒక రోజు చనిపోవాలి కదా, ఎందుకు ఈ ఆకలి రాజ్యంలో అనుకొని తన బ్రతుకును చీదరించుకుంటున్నాడు. ఈరోజు ఆకలి తీరకుండా ఎన్నో మార్లు నీకు కూడా పాపములో పడి ఉండవచ్చు. ఏ రోజైనా ఈ జీవితం వ్యర్థము,
నేను కూడా అందరిలాగా చనిపోవలసిన వారిని ఏమిరాడని ఆలోచన కలిగిందా నీకు? లేదే. ఆకలి కోసం ఇదిగో సింహం లేడి పిల్లను పరిగెత్తించినట్లుగా ఈ దేహాన్ని పరిగెత్తించుకున్నావు. ఒక సింహం ఆకలితో అరణ్యములో లేడి పిల్లను పరిగెత్తించినట్లుగా ఈ దేహాన్ని, నీ కనుచూపును, ఇదిగో నీ హృదయాన్ని నిబ్బరపరచుకోలేక అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించిన సామెతల ఇదిగో ప్రసంగి గ్రంథకర్త ఒక మాట మాట్లాడుతున్నాడు. అంతా వ్యర్థమే, జ్ఞానుడికి కలిగిన మరణము, బుద్ధిహీనుడు కలిగిన మరణము ఒక్కటే ఉంది. ఈ భూలోక కింద జరుగుతున్నదంతా వ్యర్థం, ఇదంతా అవసరం లేదు అని ఒక తీర్మానంలోకి వచ్చాడు. ఈ రోజున నీ తీర్మానం ఏంది? ఆకలి కోసం మందిరంలో నుంచి బయటికి వెళ్ళాక పరిగెత్తుదామా? ప్రభు కొరకు పరిగెత్తుదామా? ఓ ప్రశ్న నీకు. ఆకలి తీర్చుకోవడానికి పరిగెత్తుదామా? లోక సంపదలు, ధనధాన్యాలు, అష్టైశ్వర్యాల కొరకు పరిగెత్తుదామా? దేవుడిచ్చే నెమ్మది కొరకు పరిగెత్తుదామా? ఈ భూలోకంలో మనమందరం ఒక రోజున విడిచి వెళ్ళవలసిన వారమని జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట కోరుతున్నాను. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 27 3వ వచనం. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములో నీ అంబుల పొదిని నీ విల్లు తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఒక తండ్రి అంటున్నాడు. ఏమంటున్నాడు? కుమారుని, పెద్ద కుమారుడైన యేసాను పిలిచి, నా కుమారుడా, అడవికి పోయి ఇదిగో నీ అంబుల పొదిని తీసుకో. మంచి వేటగాడివి కదా, మంచి వేటగాడివి కదా, నీ అంబుల పొదిని నింపుకొని అడవికి వెళ్ళి ఇదిగో వేటాడి మంచి రుచి కలిగిన భోజన పదార్థాలను నా యొద్దకు తీసుకొని రా. ఎవరు చెప్తున్నారు? ఒక తండ్రి. ఎవరికి చెప్తున్నాడు? కన్న కుమారునికి. పెద్ద కుమారుడా, ఇదిగో నీవు అడవికి పోయి ఇదిగో వేటాడి ఓ రుచి కలిగిన ఆహార పదార్థాన్ని నా యొద్దకు తీసుకొని రా. నేను వాటిని నాకు ఇష్టమైన భోజనం అన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుడు గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, అడవికి పోయి ఇదిగో నీ అంబుల పొదిని తీసుకొని, ఆయుధములను తీసుకొని అడవికి వెళ్ళి ఓ చక్కటి ఇదిగో వేటాడి మాంసం తీసుకొని రా. ఏమి కావాలో చెప్తున్నాడు తండ్రి. ఎక్కడ ఆ తనకిష్టమైన భోజనం ఉందో చెప్తున్నాడు. ఎక్కడ వెళ్ళాలో చెప్తున్నాడు. మార్గం చెప్తున్నాడు. తన తినే ఆహారాన్ని చెప్తున్నాడు. సమస్తాన్ని వివరిస్తున్నాడు కుమారుడికి. సరే సరే నాన్న, తీసుకొని వస్తా అని తన ఆయుధము భుజంలో మీద వేసుకొని అరణ్యానికి బయలుదేరాడు పెద్ద కుమారుడు. ఈ మాటలన్నీ ఇంట్లో ఉన్న తల్లి గమనిస్తా ఉంది. రెబెకా ఏమంటా ఉంది? చిన్న కుమారుని పిలిచి, చిన్న కుమారుడా, చిన్న కుమారుడా, ఇదిగో నీ తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదానికి తిరుగులేదు. అయితే ఆశీర్వాదము పెద్ద కుమారుడికి కాదు, చిన్నోడికి నీకు రావాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు ఇద్దరు పుట్టిన కుమారులు ఒకరు ఒకవైపున ఇదిగో మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి? స్వార్థం. ఈ భూలోకంలో నా కొరకు ఒకడంటున్నాడు సమస్తం సంపాదించాడు, ఒకడంటున్నాడు. మరొకడంటున్నాడు నా కొరకు ఆహారంగా తిండి. మానవునికి భూలోకంలో ఆకలి తీరని వాటి కొరకు ఆశీర్వాదం
ఆకలి తీరని వాటి కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను చేజేస్తున్నారు, ఇతరులకు ఇస్తున్నారు. ఈ రోజున ప్రియ దేవుని నమ్ముకున్న ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా స్వార్థంగా ఆలోచన చేస్తున్నావా? ఒకే తండ్రికి పుట్టిన కుమారులు, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన కుమారులు ఇద్దరైతే పెద్ద కుమారుని ఆశీర్వదించాలని తండ్రి, చిన్న కుమారుని ఆశీర్వదించాలని తల్లి. కానీ తండ్రి ఆశపడుతున్నాడు. తండ్రి కూడా అనుకున్నాడు, నాన్న ఇద్దరు కుమారులు కదా, ఇద్దరు నా ఇద్దరు రండి, ఇద్దరు నేను ఆశీర్వదిస్తానా అనలేదు. తల్లి అయినా అదేంటండి మీరు ఇలాంటి పని చేస్తున్నారు, ఇద్దరు కుమారులు కదా, ఇద్దరికి ఒకేలాగా చూద్దాం అని నిమ్మంటున్నావా? ఆమె అనలేదు. ఈ రోజున ఎటువంటి ఆకలి తప్పుల చేత దప్పిక తీరని రాజ్యంలో ఉన్న ప్రతి ఎక్కడ నిలబడుతున్నాడు ఆదాము, శృంగారవనంలో స్వార్థం ఉంది. దేవుని సన్నిధిలో స్వార్థం లేదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కానీ స్వార్థం లేదు. కానీ భూలోకంలో స్వార్థము. నాయన బ్రతకాలి, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, నా కడుపే ఉండాలి, నేనే ఆశీర్వదించబడాలి, నేనే 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 భూలోకంలో నేనే 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 అని చివరికి నాకంటూ ఏది మిగిల్చకుండా చివరికి మట్టి మానవుతామని తెలియకుండా బ్రతుకుతున్నారు మానవులు. ఈ రోజున ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఒక మాట, తల్లి ఒక మాట, పెద్ద కుమారుడు ఒక మాట, చిన్న కుమారుడు ఒక మాట మాట్లాడుకుంటూ ఎవరికి వారుగా బ్రతుకుతున్నారు. ఈరోజు దేన్ని కోరుకుంటున్నావు? భూలోకంలో ఉండాలని, స్థిరపడాలని కోరుకుంటున్నావా? ఒక మాట గమనించు, ఈ భూలోకంలోకి నెమ్మది లేదు. హల్లెలూయా అని భూలోకాన్ని విడిచిపెట్టాలి కాదు, దేవుని విడువకు. భూలోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళని నేనని చెప్పడం లేదు. దేవుణ్ణి మరిచిపోకు. ఎందుకంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట స్వార్థం లేదు. దేవుని నమ్మిన వాడు ఎన్నాడు చెడిపోలేదు. తండ్రిని నమ్మాడు, తండ్రిని నమ్మి అడవికి వెళ్ళాడు. దేనికి? నా తండ్రి ఆశీర్వాదాలు నేను పొందాలి. హల్లెలూయా. నా తండ్రి ఆశీర్వాదాలు. రెబెకా అనుకుంటా ఉంది, నా భర్త ఆశీర్వాదాలు కుమారుడికి రావాలి. ఈ బహుమానాల కొరకు దేవుడిచ్చే బహుమానాలు వీటి ముందరెంత. ఈ రోజున మానవులు మనుషుల ఆశీర్వాదం కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. మా నాన్న ఆశీర్వదిస్తే నేను బాగుపడతా, మా నాన్నకి ఇష్టమైన పని నేను చేయాలి అంటే తండ్రికి ఇష్టమైన పని చేస్తేనే కానీ ఆశీర్వాదాలు దొరకవు. హల్లెలూయా. ఇష్టమైన పని చేయాలి. ఇష్టకరమైన రుచి కలిగిన భోజన పదార్థాలు ఆయన ముందు పెట్టాలి. ఆయన వాటిని తినాలి, బాగా రుచిగా ఉన్నాయి అనాలి. అన్న తర్వాత ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ గ్రంథం ఇలానే పక్కకు ఉంచండి. ఏమంటున్నాడు? తండ్రి ఆశ. జాగ్రత్తగా వాక్యం వినాలి. హల్లెలూయా. తండ్రి ఏమనుకుంటున్నాడు? ఇదిగో నాకు ఇష్టకరమైన రుచి కలిగిన భోజన పదార్థాలని తింటే నీకు ఆశీర్వాదం ఇస్తాను. అది రుచిగా లేకపోతే అదేమో నాకు తెలియదు. అది రుచిగా లేకపోతే ఆశీర్వాదం ఉందో నాకు లేదు తెలియదు. ప్రభు అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, రుచి కలిగిన పదార్థం నా ఎదురుకు వస్తున్నప్పుడు తిని ఆ తర్వాత తృప్తి పడిదిగా నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. తండ్రి ఆశీర్వాదాల కొరకు కుమారుడేమో అడవికి వెళ్తున్నాడు. మంచిదే. ఈ రోజున హేరోదు రాజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే అక్కడ రాజు అన్నాడు, ఇదిగో హేరోదు కుమార్తె, నన్ను నువ్వు మెప్పించావు అంటే నీకేది కావాలో కోరుకో, నీకు బహుమానాలు ఇస్తానని హేరోదు రాజు ఒక మాట అంటున్నాడు. ఒక నాట్యమాడి స్త్రీతో సరే అని సభందరి ముందర రాజు ఎదుట, రాజు దినోత్సవం కదా, రాజు జన్మ దినోత్సవం కదా, అందరూ ఆశీర్వాదంగా ఉండాలని ఆ నాట్యమాడే స్త్రీ ఆ సభందరి
ఓ చక్కటి నాట్యం ఆడింది. ఆ నాట్యానికి ప్రజలు మెచ్చారు, రాజు మెచ్చాడు, అందరూ మెచ్చాడు. మెచ్చి ఉన్నప్పుడు ఆ సమయంలో రాజు అంటున్నాడు, హేరోదియ కుమార్తె, నీకే బహుమానం కావాలో కోరుకో, నేను ఇస్తా. హల్లెలూయా. హేరోదియ కుమార్తె, నీకు ఏ బహుమానం కావాలో కోరుకో, నేను ఇస్తా. ఈరోజు అధికారులను మెప్పించాలి అంటే వారిని కూడా సంతోషపరచాలి. హల్లెలూయా. తండ్రిని సంతోషపరచాలి, అధికారులను సంతోషపరచాలి. సమస్తాన్ని సంతోషపరిస్తే తప్ప నీకు బహుమానం దొరకవు. ఈ భూలోకంలో అధికారులను, తండ్రులను, కన్నతండ్రులను అందరినీ, తండ్రికి బాగా ఇష్టం ఉంటే ఒక ఎకరానికి, ఇష్టమైతే ఒక ఎకరానికి పొలం పెద్దోని కదా ఎక్కువ పంచవచ్చు, సంబంధం లేదు. ప్రేమను బట్టి, కష్టాన్ని బట్టి. ఒకవేళ చిన్నోని కదా నీ ఎవరు తప్పుండే పర్వాలేదు, నువ్వు కష్టపడ్డాడు అనవచ్చు. అది భూలోక ఆశీర్వాదాలు. అధికారుల దగ్గరికి పోతే, రాజు దగ్గరికి పోతే రాజు అంటున్నాడు, నన్ను మెప్పించి నన్ను సంతోషపరిస్తే ఆ మాటలన్నీ ఉంటాయి. ఎక్కడ? మత్తయి సువార్త 14 అధ్యాయం 6-7 వచనాల్లో ఉంటాయి. 6 వచనం 7 వచనంలో ఉంటాయి. అక్కడ ఉంటాయి. ఎందుకంటే అక్కడ రాజును సంతోషపరచాలి. అంటే ఈ శృంగారవనం అంటే ఆకలి తీరని రాజ్యంలో అనేకులను సంతోషపరచాలి. హల్లెలూయా. నీవు తృప్తిగా బ్రతకాలంటే, నీకు నెమ్మది కలగాలంటే అధికారులను సంతోషపరచాలి, ఇంట్లో తల్లిదండ్రులను సంతోషపరచాలి, సమస్త బంధుమిత్రులను సంతోషపరచాలి. అప్పుడు కానీ నీకు మంచి పేరు రాదు, అప్పుడు కానీ నీకు మంచి ఆశీర్వాదం రాదు. కనుక ఈ రోజున ఈ వాక్యము ద్వారా నీవు ఒకటి గమనించాలి. ఏమిటి అంటే, ఇదిగో నేను భూలోకపు ఆశీర్వాదాలు కావాలి, భూలోకపు ఇదిగో సంతోషం నాకు కలగాలి అంటే ఎంతమందిని నేను సంతోషపరచాలో, ఎంతో మందిని సంతోషపరచాలి. ఈ భూలోక ఆశీర్వాదాలు ఎంత మటుకు ప్రసంగి ఏమన్నాడు? అందరికీ ఎట్టి మరణం కలుగుతా ఉంది, నాకు అట్టే మరణమే కలుగుతా ఉంది. ఇదంతా దేనికి అంటున్నాడు. హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. ఏమంటున్నాడు? అందరికీ ఎట్టి మరణం కలుగుతుంది, నాకు అదే మరణం కలుగుతా ఉంది. నేను ఎందుకు సంపాదించాలని తెలుసుకున్నాడు, ఊరుకున్నాడు. కానీ కొందరు ఎలా ఉన్నారంటే, కన్ను ఆశించింది, హృదయం కోరుకున్నది కావాలని ఈ శృంగార వనములో పరితపిస్తూ ఉన్నారు. దేని కొరకు? భూలోకపు ఆశీర్వాదాల కొరకు. భూలోకపు ఆశీర్వాదాల కొరకు ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు చస్తాడో తెలియని మానవ జీవితానికి ఎంతో సమకూర్చాలని ప్రయాసపడుతున్నాడు. అలాగే ముందుకు వెళుతున్నాడు. ఎంత మందిని సంతోషపరచడానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు. ఒక రోజున అందరూ చాలా జాగ్రత్తగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబాన్ని నేను వెళ్ళాను. వెళితే ఆ కుటుంబం సంతోషంగా ఉంది. అయితే ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్న మాట, అయ్యా నేను చస్తే గాని నాకు నెమ్మది లేదు. హల్లెలూయా. నేను చస్తే గాని నెమ్మది లేదు. కారణం ఏంటి? ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నన్ను అలాగైతే స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు ఇద్దరు పోల్చుకోనండి. స్త్రీలైతే పురుషులైతే ఒక మాట, నన్ను ఎంత తిట్టినా ఆమెకు ఆకలి తీరడం లేదు. హల్లెలూయా. నన్ను ఎంత తిట్టినా, ఎంత దుర్మార్గంగా మాట్లాడినా ఆమెకు తృప్తి లేదు. స్త్రీలు అంటున్నారు, ఎంత నన్ను హేళనగా మాట్లాడి, ఎంత అవమానకరంగా మాట్లాడినా ఆమెకి తృప్తి లేదు.
ఎందుకంటే నన్ను ఎంత తిట్టినా ఎంత తూలనాడినా వాళ్ళకి ఆకలి తీరడం లేదు. ఈ రోజున మనుషుల జీవితం ఎలా ఉందంటే, మనుషులని కుటుంబంలో కలిసి బతకాల్సిన ఓ కుటుంబము ఎలా బతుకుతున్నారంటే, వాదులాడుతూ సమాధానం లేక ఒకరికొకరు ఈర్ష్యగా మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు నిందలు వేస్తూ, ఒకరి మీద ఒకరు ఇదిగో అభాండాలు వేస్తూ జీవితం అంతా కొనసాగుతుంది. ఎక్కడ? ఆకలి తీరని తోటలో, శృంగార వనములో. ఎంత తిట్టినా కూడా కొంతమందికి ఆకలి తీరడం లేదు. ఒకడికి ఎంత సంపాదించినా ఆకలి తీరడం లేదు. మరొకడు ఎంతమందిని కనపరిచినా ఆకలి తీరడం లేదు. ఈ రోజున నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో ఎంత హేళనగా మాట్లాడుతున్నా నీకు కూడా ఆకలి తీరడం లేదా? ఇంకా నీ కక్ష, నీ పగ ఎవరి మీద? ఈ దేహం మీద చూపించు. దేహమా, ఈ దేహం ఎన్నో కోరికలు అడుగుతా ఉంది, ఎన్నో ఆశలు అడుగుతా ఉంది. దీని మీద యుద్ధం చేయమంటే మానవులు దీని మీద యుద్ధం చేయకుండా ఎదుటి మనిషి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎదుటి మనిషి మీద కాదు యుద్ధం చేయవలసింది, ఎదుటి మీద మాట్లాడవలసింది. నీ శక్తి, నీ ప్రతాపం, నీ బలము ఎదుటి వ్యక్తి మీద కాదు, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, ఎదుటి వారి మీద కాదు, నీ దేహం మీద చూపించు. ఎందుకు? ఈ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేసుకోవాలన్నది మనం. అలా దేవుడు అంటున్నాడు, ఆ వ్యక్తి అంతా ఉంది, కొందరికి చస్తే గాని ఆకలి తీరడం లేదు. హల్లెలూయా. ఆ మాటల ద్వారా, ఆ క్రియల పద్ధతుల ద్వారా చావాలి. చచ్చినా కూడా మనిషికి తృప్తి కలగడం లేదు. సత్యా కూడా అంటున్నారు, అయ్యో నా భార్య చనిపోయా, అయ్యో నా భర్త చనిపోయా, ఉండింటి నేను. ఎందుకు? ఉండింటి నా భర్త ఎలాగోలాగా నన్ను సంపాదించి పోషించేవాడు, ఎలాగో నా భార్య నన్ను నా పిల్లలను చూసుకునేది, ఎలాంటి భార్య నాకు ఉండాలని ఆశే, కానీ తృప్తి లేదు. కలిసి జీవించడానికి మనిషికి ఆకలి తీరడం లేదు. అంటే నేను అనుకున్నట్లుగా ఉండాలి. ఇదే జీవితం అంతా కొనసాగి చివరికి మట్టిలో కలిసిపోతున్నారు. కానీ చచ్చిపోయా కూడా తృప్తి లేదు. కొంతమంది దయ్యమై తిరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చా కూడా ఆకలి తీరడం లేదు. మనిషికి ఎక్కడున్నావు? ఆకలి తీరని శృంగార వనములో ఉన్నావు. ఈ రోజున దేవుని ప్రియ నమ్ముకున్న బిడ్డలారా, ఆకలి తీరక కుటుంబంలో పోట్లాడుతూ ఉన్నావా? ఒకడు చచ్చేదాకా, ఆమె చచ్చేదాకా నీ మాటలు ఆపవా? దేనికి? సూర్యుడి కింద జరిగే విషయం అంతా నేను నిదానించి చూడగా అంతా వ్యర్థం. నేను కూడా చనిపోవాల్సిన ఒక తీర్మానంలోకి వచ్చాను, ప్రసంగి. కానీ నువ్వు కూడా బ్రతుకుంటావా? నేను బ్రతుకుంటానా? ఎందుకు విరోధం? ఎందుకు గొడవ? ఆకలి తీర్చుకోవడానికి కళ్ళు కనిపించడం లేదు. హల్లెలూయా. మానవుని ఆకలి తీర్చుకోవడానికి కళ్ళు కనిపించడం లేదు. ఎక్కడ? శృంగార వనములో. అందుకే ఒక వారం గ్యాప్ ఇచ్చాను. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆకలి తీరని రాజ్యములో ఉన్నావు, ఆకలి తీరని భూలోకములో ఉన్నావు. ఈ మాటలు శ్రద్ధగా గమనించాలి. దేనికి? నీ జీవితం. ఒక స్నేహితుడు మరొక స్నేహితుని ఇదిగో చంపివేస్తూ ఉన్నాడు. కారణం డబ్బు కొరకు. స్నేహితులు బాగున్నారు, అందరూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, అందరూ ఒకే దగ్గర ఉన్నారు, అందరూ బాగా మాట్లాడుతున్నారు. కానీ ఒకరి దగ్గర డబ్బు ఉంది, ఒకరి దగ్గర డబ్బు లేదు. ప్యాకెట్లో వీడంతా పోగొట్టుకున్నాడు, వాడు సంపాదించాడు. ఇద్దరు కలిసి తిరిగారు, ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఈర్ష్య కలిగింది, స్వార్థం వచ్చేసింది. ఏం చేస్తున్నాడు? నాకన్నా వాడు ధనికుడు అవుతున్నాడు, వీళ్ళే చంపుతూ ఆ డబ్బంతా నాదే కదా, వాడిని తిరిగి చంపుతున్నాడు. స్వార్థం.
ఈ రోజున ఎంత డబ్బు సంపాదించినా మనుషులకు తృప్తి లేదు, ఆకలి తీరని శృంగార వనములో మనమున్నాం. ఈ రోజున మీరు దేవుని నమ్ముకున్న బిడ్డలారా, ఈ మాట మీకు తరచుగా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఒకనొక ఊరిలో భర్త లేక బాధపడుతున్న ఒక స్త్రీ, భర్త ఉంది, అందరూ ఉన్నారు. కుమారుడు పెళ్లి వయసుకు వచ్చాడు. పెళ్లి వయసుకు వస్తే ఇదిగో ఆ తండ్రి ఉండదంట, తల్లి మరొకరి విచ్చలవిడి జీవితం జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు కుమారుడు ఇంట్లోకి వస్తూ ఉండగా తల్లి బలహీనురాలుగా ఉండగా నా కుమారుడు చూచాడని తల్లి గమనించింది. తల్లి గమనించిన వెంటనే నా తప్పు ఎక్కడ బయటపడుతుందని పక్కన ఆ రోకల బండ ఉంటే తీసుకుని తల మీద పాలింది. అక్కడికక్కడే నెత్తర మడుగులో వారి తల్లి వైపు చూస్తూ అమ్మా 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 అంటూ ఏడుస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ ఉన్నవాడు చనిపోయాడు. కన్న కుమారుడు చేతుల్లో చంపుకుంది. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితులలో పిచ్చి కట్టి వస్త్రాలు చిప్పుకొని వీధుల వెంట తిరుగుతా ఉంది. హల్లెలూయా. ఆకలి తీరడం లేదు. ఒక మనిషిని చంపినా తన కోరికలు ఇష్టం చొప్పున ఎవరైనా అడ్డు వస్తే వాడిని చంపడానికైనా ఈ భూలోకములో మనసు కలిగి ఉన్నారు. కారణం ఏంటి? నా ఆకలి తీరాలి. జాగ్రత్త. శృంగార వనములను ఎక్కడున్నావు? స్వార్థమనే లోకములో ఉన్నావు. ఎలా బ్రతుకుతూ ఉన్నావు? ఆకలి తీర్చుకోవడానికి, నీవు గొప్పవాడివి కావడానికి, ఒకరు నెమ్మదిగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఎవరి ప్రాణాలైనా, ఎవరి ఇల్లైనా, ఎవరి జీవితాలైనా నాశనము చేయడానికి సిద్ధంగా ఉన్న లోకం ఈ శృంగార వనం. అలాంటి వారు ఆహ్లాదకరమైన జీవితంలో దేవుని విడిచి, దేవుని సన్నిధిని విడిచి భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న సుఖ సౌఖ్యాలకు అలవాటు పడి వాటిలోనే జీవించి ఇదే నా జీవితం అనుకొని గడుపుతున్న వారు ప్రభు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. నీవెక్కడున్నావు? శృంగార వనములో ఉన్నావు. ఆ శృంగార వనంలో ఏ ఒక్కడికి దప్పిక ఆకలి తీరడం లేదు. అలాంటి వారందరినీ ఒక రోజున ఇదిగో నేను సొదొమ గొమొర్రాలో కాల్చివేశాను. మనుషులు మాట వింటున్నారా? వాడు చచ్చిపోయాలే, వాళ్ళకి నాశనమయ్యారు. నా దగ్గరకు వస్తే ఆ సమస్య. వాళ్ళంటే పాపం చేశారు. ఆనాడు దేవుడు చూశాడు, వారిని అగ్నికండకుండా మార్చాడు, చంపాడు. ఆ దేవుడు ఇప్పుడు కనికరం కలిగిన దేవుడు కదా, నన్ను ఎందుకు చంపుతాడు? మార్పు లేని దేవుడు. గతంలోనే చెప్పాను. హల్లెలూయా. మార్పు లేదు. శృంగార వనములో ఉన్న జాగ్రత్త సుమ. దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక నీ ఆకలి తీర్చుకోవడానికి లోకంలో పరిగెత్తుతున్నామేమో. ఎక్కడ ఎంత సంపాదించినా, దేన్ని చేసినా నీ జీవితంలో ఆకలి తృప్తి తీరదు. చచ్చేంత వరకు నీ ఆకలి తీరదు. చనిపోయేటప్పుడు చివరికి అంట నీ కోరిక ఏమి? హల్లెలూయా. చనిపోయినప్పుడు అడుగుతున్నారు, ముసలి వాడైనా నీ కోరిక ఏమి అంటే వాడు తిందో లేకపోతే పిల్లలతో ఏదో ఒక కోరిక చచ్చిపోతున్నప్పుడు కూడా అడుగుతూ ఉన్నాడు. కోరిక తీరడం లేదు. సాగు బ్రతుకుల్లో మనిషి కొట్టుమిట్టాడుతా ఉన్నా కోరికలు తీరడం లేదు. ఈ రోజున దేవుని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, దేవుని సత్యాన్ని మరిచి, ఒకవేళ ఆకలి తీరని రాజ్యంలో నీ కొరకు నీ కన్నాశక్తిని హృదయం కోరుకున్న వాటి వైపు ఒకవేళ పరిగెత్తుతూ ఉన్నావా? ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆగో. ప్రసంగిని చూడు, సకలము సంపాదించుకొని
తాగుడులో ఏముందో, వెండి బంగారంలో ఏముందో, ధన ధాన్యములలో ఏముందో, ఉపాధులలో ఏమున్నదో, సమస్తములో ఏమున్నదో చూద్దామని అన్ని సంపాదించుకొని ఇదిగా అంటున్నాడు. ఒకవేళ నేను కూడా జ్ఞానం వల్ల భేదవాడు అందలాగా నేను కూడా చనిపోతున్నాను, నాకేమీ రాదు వెంట అంటున్నాడు. ఈరోజు నీవు కూడా అలా ఉండకూడదని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో ఒకటి సంతోషం కొరకు దేనైనా తెగించుతున్నాడు. ఈ లోకపు సంతోషమనే బహుమానాల కొరకు, హల్లెలూయా, సంతోషమనే ఆకలి తీరని వాటి కొరకు, ఆ సంతోషం కొరకు మనిషి దేనికైనా తెగిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభువైన దేవుడు బిడ్డలారా, నీ ఆకలి ఈ రాజ్యంలో తీరుతుందా? అలాగే ఉందా? నీ ఆకలి ఈ రాజ్యంలో తీరిందా? ఇంకా అలానే హృదయంలో నీరు కట్టుతా ఫలింపజేస్తా ఉన్నావా? ఈ రోజున బ్రేళ్లతో సహా నీ స్వ ఆకలిని పెరికి వేయుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా కొరకు నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకున్నాడని తినాలి అంటే ఒకరికి ఏ ఆకలి? తిండి ఆకలి. ఏమాకలి? తిండి ఆకలి. ఎంత తిన్నా మనిషికి తృప్తి లేదు, ఇంకా తినాలి, ఇంకా తినాలి. మందిరంలోనికి రాకముందుకే రెడీ కావాలి. మందిరం విడిచిన వెంటనే ఆకలి తీర్చుకోవాలి. ఆకలి ఆకలి ఆకలి. జీవితం అంతా ఆకలి ఆకలి ఆకలి. ఆకలితోనే ప్రయాణం కొనసాగుతామండి. ఆకలి తీరదే, ఆకలి తీరదే. ఎంత తిన్నా ఆకలి తీరదే. ప్రియ సహోదరుడా, దేవుడు అంటున్నాడు, ఆకలి తీరని రాజ్యములో ఒక తండ్రిని, ఒక కుమారుడు సంతోషపరచాలని అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యము నుండి తిరిగి వస్తాడో లేదో తెలీదు కుమారుడికి. అరణ్యములో ఏదైనా మృగాలు చంపివేసినా చంపివేయవచ్చు, ఏదైనా చంపిపోయి నేను నా తండ్రి ఆశీర్వాదము కొరకు నా ప్రాణాలు పెట్టైనా ఇదిగో నా తండ్రిని సంతోషపరిచి నేను కూడా ఆశీర్వాదాలు దీవెనలు పొందాలి అని ఒక తండ్రి కుమారుడు తండ్రిని సంతోషపరచాడు. అరణ్యానికి వెళ్ళినట్లుగా ఈ రోజున దేవుని సన్నిధిలో ఆ ప్రభుల వారిని సంతోషపరచాలని నీకు కలిగి ఉంటే ఈ శృంగారం అనే ఆకలి తీరని రాజ్యం ఒక అరణ్యముతో సమానము. హల్లెలూయా. ఈ ఆకలి తీరని రాజ్యము ఒక అరణ్యముతో సమానము. ఆ అరణ్యములో నీవు బ్రతికి మరలా తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ప్రతి క్రూరముగాన్ని చంపాలి. ఈ అరణ్యము నుంచి దేవునికి ఇష్టకరమైన ఆహారం తీసుకుని తండ్రి అయిన దేవుడి యొద్దకు వెళ్ళాలి అంటే చెడు మృగాలను చంపాలి. సంహరించుకుంటూ క్షేమకరముగా తిరిగి ఆహారాన్ని సిద్ధపరచాలి. అది ఎవరో కాదు, నీ స్వహస్తంతో ఉండాలి. అది రుచికరమైన భోజనమై ఉండాలి. అది దేవుడు ఆశీర్వదించాలి. నీవిస్తున్న బలులు, నీవిస్తున్న ప్రార్థన, నీవిస్తున్న ప్రతి సమర్పణ దేవునికి ఇష్టకరమై ఉండాలి, రుచికరమైనది ఉండాలి, ఆశీర్వాదకరమైన ఉండాలి. అది దేవుడు స్వీకరించాలి. నీకు ఆశీర్వాదం అప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అరణ్యానికి వచ్చాం. ఈ అరణ్యములో సాతాను మృగాన్ని చంపాలి. ఎదురుపడితే సాతాను క్రియలు లయపరచాలి నీవు. అందుకే నీ అమ్మోపతిని భుజంలో వేసుకొని నువ్వు వెళ్ళు. నీ ఆయుధములను భుజంలో వేసుకొని నువ్వు వెళ్ళాలి. అందుకే సైనికుడు అనే వాక్యం దేవుడు కృప చూపితే మరలా ప్రారంభిస్తా. హల్లెలూయా. ఆయుధము ఒక సైనికుడు ఎలాగైతే వెళుతున్నాడో అదే తండ్రి కుమారుడు ఆయుధము భుజమున వేసుకొని అరణ్యానికి వెళుతున్నాడు. కారణం ఏంటి? నా తండ్రికి నేను రుచి కలిగిన భోజన పదార్థాలను తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి నా తండ్రి ఆశీర్వాదాలు నేను కూడా పొందాలని తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. అలాగే వెళ్తున్నాడు. మంచి వేటాడాడు, అన్ని చేతించాడు, తిరిగి తీసుకొని వచ్చాడు. తండ్రి దగ్గరికి వస్తే దీవెనలు లేవు.
హల్లెలూయా. దీవెనలు లేవు, నిరుత్సాహం, నిస్సహాయ స్థితి. యథార్థంగా ప్రియ దేవుని బిడ్డలారా, భూలోకములు ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఇంత భక్తి చేస్తున్నాం, ఇన్ని సువార్త కూడికలకు వస్తున్నాం, ఇంత మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ అర్పణ రుచికరమైనదా? నీ తండ్రికి సమయోచితముగా ఆహారం పెడుతున్నావా? నీ తండ్రికి ఇష్టకరమైన భోజనాన్ని నువ్వు సిద్ధపాటు చేస్తున్నావా? సిద్ధపడ్డారు ముందుకెళ్ళ కన్యకలు, 10 మంది సిద్ధపడ్డారు, కానీ ఆలస్యమైన కారణాన్ని బట్టి తలుపు మూయబడింది, కుంభంలోనికి వెళ్ళలేకపోయారు. ఆలస్యమయ్యేసరికి గుమ్మము దాటలేకపోయారు. ఆ పరలోకపు తండ్రి ఆశీర్వాదాలు, ఆ బహుమానాలు, ఆ దీవెనలు పొందుకోవడానికి బుద్ధి లేని కన్యకలు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు. తలుపు వేయబడింది, ఆశీర్వాదాలు లేవు అక్కడ కూడా. ఈ రోజున నీవు కూడా తీసుకుని సమర్పణ కలిగి ఈ భూలోకమునే శృంగార వనములో అన్నింటినీ సిద్ధపరిచి అన్నింటినీ సమకూర్చుకొని, ఒకవేళ నీవు కూడా పరలోక రాజ్యం తలుపును వేయక మునుపే పరలోకపు గుమ్మంలో అడుగు పెట్టాలి. హల్లెలూయా. పరలోకపు గుమ్మంలో అడుగు పెట్టాలంటే ఈ భూలోకంలో నీవు యుద్ధం చేయవలసి ఉంది. ఈ భూలోకంలో అనేక వాటితో యుద్ధం చేయాలా? అంత సూచనగా సభ లభించదు పరలోక రాజ్యం. నీ కళ్ళు కోరుకున్నది, హృదయం కోరుకున్నది, నీ ఇచ్చ చొప్పున, నీ కోరిక చొప్పున, ఆకలి తీరని వాటి కొరకు నువ్వు పరిగెత్తావంటే జాగ్రత్త, పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఏంటి? పరలోకాన్ని పోగొట్టుకుంటావు. పరలోకము కావాలి అని కోరుకున్నట్లయితే నీ ఆయుధములు నీ ఎంతే ఉండాలి. సమయోచితంగా యుద్ధం ఆడాలి. సమయములకు ఆకలి తీరిన సమయానికి త్వరగా యాకోబు కంటే ముందుగా నువ్వు వెళ్ళి ఇదిగో నీ తండ్రికి నీ అర్పణ అర్పించాలి. నువ్వు చేసిన రుచి కలిగిన పదార్థం కలిగిన భోజనాన్ని, నువ్వు సిద్ధపరిచిన ఆహారాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి నీ తండ్రికి సమర్పించాలి. బుద్ధి కలిగిన కన్యకల్లాగా సిద్ధపాటులో ఉండి త్వరగా ప్రభు పిలుపు వచ్చిన వెంటనే నీవు కూడా ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ఏ ఆలస్యమైనా తలుపు మూయబడిందంటే నువ్వు చేసిన భక్తి వ్యర్థమండి. ఎంత భక్తి చేసిన నీ జీవితం వ్యర్థమైపోతే నీ జీవితం అగమ్య గోచరం, నీ జీవితం నిత్య నరకం, నీ జీవితం నిత్య నాశనం, నీ జీవితం నిత్య నరకం. ఈ మాటలు శృంగార వనములో అనేకులను హల్లెలూయా. ఈ శృంగార వనం అనేకులను సరిచేసే వాక్యం. ఈ దినమంతా నీవు నేను సమయోచితముగా ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. అప్పుడు కానీ పరలోక రాజ్యం అంత సులువుగా మరలా తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళడం. దేవుడి నుంచి వేరైన ఆదాము నరుడు మరలా తిరిగి దేవుని యొద్దకు చేరాలంటే భూలోకంలో ఎంతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రోజున వాక్యం విన్న నీవు నీ జీవితంలో వేటితో యుద్ధం చేసి అలసిపోయి ఊరికే కూర్చున్నారో తెలీదు. దేవుడు మీ అందరికీ బలం దయచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మరలా నీకు తిరిగి బలము దయచేయుగాక. ఈ లోకంలో సాతానుతో చేయించి ఇష్టకరమైన పాత్రగా పనిముట్టుగా మనకు మనం సజీవ యాగముగా ఇదిగో దేవునికి అర్పించాలి. అది దేవునికి ఇష్టకరమైన అర్పణై ఉండాలి. అది రుచికరమైనదై ఉండాలి, శ్రేష్టమైనదై ఉండాలి.
అలాంటి అర్పణ హేబేలు అర్పించినట్లుగా నీవు నేను ఈ రోజున అర్పణ అర్పిద్దామా? మొకరిద్దాం. ఈ రోజున నీ అర్పణ దేవుడు అడుగుతున్నాడు. నీ అర్పణ దేవుడు అడుగుతున్నాడు. ఇష్టకరమైన అర్పణ. యేసయ్యానికి స్తోత్రం 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 యేసురాజానికి స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయినా ప్రభువా, యేసయ్యా, తండ్రి, ఇంతవరకు నువ్వు నీదైనా దాసులు నిలబెట్టినైనా ప్రభువా, ఆకలి ఈ శృంగార వనములోనైనా ప్రభువా నివసిస్తున్నటువంటి మేమందరము ప్రభువా తండ్రి, ధనము చేత ఆకలి తీరడం లేదు, ఆస్తి అంతస్తుల చేత ఆకలి తీరడం లేదు ప్రభువా అని కొద్ది నిమిషాలు మాతో అందరితో మాట్లాడుతూ వచ్చావునైనా ప్రభువా తండ్రి, ఎంత సంపాదించినా కూడా అంత వ్యర్థమే అని ప్రసంగి గణకర్త అంటాడు. కానీ ప్రతి మానవుడునైనా ప్రభువా ఈ భూలోకంలో నా తరతరముల వరకు నేను ఆస్తి సంపాదించుకుంటున్నాడు, కానీ తండ్రి తన ఆకలి తీరడం లేదు. ఒకవైపు పదవులు, మరొక వైపు ఆస్తి, ఏమి సంపాదించినా కూడా తన ఆకలి తీరడం లేదు. యేసయ్య మనుషుల జనాలను ఉపపత్తులను సంపాదించుకుంటున్నాడు, కానీ ఆకలి తీరడం లేదే. ఎందుకు నీ ఆకలి? ఈ భూలోకములో ప్రభు అంటాడు, ఆహ్లాదకరమైన వాతావరణంలో నేను ఆకలి తీర్చేవాడిని కదా నా మాట వినింటే. కానీ పితరుడైనటువంటి ఆదాము దేవుని మాట వినకుండా ఆ ఏదోని వనములో నుంచి, ఆ సంతోషకరమైన వనములో నుంచి, ఆహ్లాదకరమైన వనములో నుంచి చేసిన తప్పులకు భూమి మీదకి పడి వేసి ఉన్నాడు. తండ్రి, చేసిన తప్పులను బట్టి యేసు ప్రభు వారు అవ్వ ఆదామును వేసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకములో వచ్చిన తర్వాత దేవుడితో సహవాసంతో ఉన్నాడా లేడా అనేది మనకు మనువుగా ప్రశ్న వేసుకోవాల్సిన సమయం. నీ తీర్మానం ఏమై ఉంది? నీ తీర్మానం ఏమై ఉంది? ఒక్కసారి ఆలోచించు. స్తోత్రం స్తోత్రం. నీ ఆకలి తీరని రాజ్యములు స్తోత్రం. నీ ఆకలి ఏమై ఉంది? స్తోత్రం. నీ తీర్మానం చేసుకో. ఒక్కసారి తీర్మానం చేసుకో. వనములో ఉన్నాం మనం. తప్పు చేశారని ప్రార్థన చేసుకో. ప్రభువా, స్తోత్రం. ఇంతవరకు నాకు తెలియదు. స్తోత్రం స్తోత్రం. ఒక్కసారి స్తోత్రం. నీ తీర్మానం ఏమై ఉంది? నీ ఆకలి ఏమై ఉంది? ఆయన సన్నిధి విడిచిన వెంటనే ఆకలి తీరని రాజ్యంలో ఉన్నాడు. తిరిగి ఆయన సన్నిధిలో ఉన్నావు. స్తోత్రం. ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చినావు. నీ ఆకలి ఏమై ఉన్నది? నీ ఆకలి ఏమై ఉన్నదో ఒక్కసారి. అందరూ దేవాన్ని సన్నిధిలో ఉండాలి. ఈరోజు యేసయ్యా శృంగారవనంలోకి వచ్చానైనా ఆకలి తీరని రాజ్యంలో ఉన్నాను. నన్ను నేను నాశనం చేసుకునే రాజ్యంలో ఉన్నాను. నీ ఆకలి తీర్చాలయ్యా, స్తోత్రమని ప్రార్థన చేద్దాం. నీ సన్నిధి నా తాగు చోటని ఆకలి
జనాంగమును సిద్ధపరచును దేవా. నన్ను జనాంగమును సిద్ధపరచును దేవా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ సన్నిధి నా తాగు చోటని ఆతురత పడుచున్నా. నీ సన్నిధి నా తాగు చోటని ఆతురత పడుచున్నా. రాకడ ధ్వనులే భూమిలో ఎన్నెన్నో వినబడుచున్నా. నన్ను నా జనాంగములో సిద్ధపరచును దేవా. నన్ను నా జనాంగములో సిద్ధపరచును దేవా. నన్ను నా జనాంగములో సిద్ధపరచును దేవా. ఆ పరలోక రాజ్యము నేను చేరాలంటే సిద్ధపడాలంటే శృంగార వనములో నుంచి ఇదిగో నాకంటూ ఆకలి తీరని రాజ్యంలో ఉన్నానయ్యా. ఆకలి తీరని రాజ్యంలో ఎన్నో కోరికల చేత సతమతమైపోతున్నా నా జీవితాన్ని సిద్ధపరచండి, సిద్ధపరచండి దేవా. స్తోత్రం, స్తోత్రం. ఆ ఆకలి తీరని వాటి వైపు చూడకుండా మన మహోన్నతుడు మహాకరుడు సర్వోన్నతుడు సర్వశక్తుడైన ఆ దివ్య స్వారూప్యాన్ని, ఆ దివ్య తేజస్సును ఆ పరలోక పట్టణంలో నేను చూడాలి. ఆ పరలోక పట్టణంలో నేను చూడాలి. ఆ రాజ్యంలో కనువిని ఎరగని నీ దివ్య స్వారూప్యములు దినదినము నీ పరలోక రాజ్యంలో ఆ దివ్య స్వారూప్యాన్ని చూడాలంటే ఈ శృంగార బలాన్ని దాటాలి. ఈ శృంగార బలాన్ని దాటాలంటే ఇదిగో ఆకలి తీరని నా కోరికలు అణచుకోవాలి. నా ఆకలి తీరని రాజ్యంలో ఉన్నాను. ఈ కోరికలు అణచుకోవాలి, అణచుకోవాలి. ఈ రోజున నీకు ఇష్టమైన కల్పనగా, ఇష్టమైన స్తోత్రం, 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 స్తోత్రం. నీ సన్నిధి తాదాకుచుకోవని ఆతురత పడుచున్నా. నీ సన్నిధి తాదాకుచుకోవని ఆతురత పడుచున్నా.
ఆశ్రయించున్నా నీ సన్నిధిలో నాలో నీ సన్నిధిలో నీ ఆజ్ఞలని అనుసరింప ఆత్మతో నాటిల్లు నీ ఆజ్ఞలని అనుసరించ ఆత్మతో నాటిల్లు నీ ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ పొందుకోలేకపోతే ప్రభు రాజ్యం తరపునివి కావు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు నీవు కూడా నింపబడాలి. దేవుడు నీకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడు ఆజ్ఞ ప్రకారం అనుసరించాలి, నడవాలి. ఆత్మ చెబుతున్నవాడు చెవికిన వాడు విండు కాకుండా ప్రభు ఏమైతే నీతో మాట్లాడాడో, ఏమైతే నీతో చెప్పబడి ఉన్నాడో, ఏమైతే నీతో అనుసరిస్తూ ప్రతి దినమని మాట్లాడుతూ వచ్చాడో ఆ మాటలు నీవు అనుసరించి నడవాలి. ఆ రోజు నీవు నీతో ఏదైతే ప్రభు చెప్పాడో ఆ మాటలు అనుసరించకుండా వెనుతిరగకుండా ఈనాటి నుంచి నీ తీర్మానాన్ని స్థిరపరచుకో. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దైవదాసుని ప్రభువా, విలువైన మాటలైన ప్రభువా, సంఘాన్ని మాకు వినిపించేందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మా పితరులైన ప్రభువా, ఆకలి తీరక భూలోకానికి వచ్చి తండ్రి, వాళ్ళను చేసిన తప్పును బట్టి భూలోకానికి వదిలేస్తున్నారు. కానీ ప్రభువా తండ్రి, తిరిగినైనా ప్రభువా యేసయ్యా ఈ మానవుడి మీద ప్రేమ ఉంచినైనా ప్రభువా తిరిగి తీసుకువెళ్ళడానికి నువ్వు మళ్ళీ వస్తూ ఉన్నారు నాయన. తెలియకనైనా ప్రభా ఈ లోకంలో ప్రభా మేము తండ్రి ఆస్తి కోసము, అంతస్తుల కోసము, భోగుల కోసమునైనా ప్రభా తగాదాలు కొడుకుంటూ యేసయ్యా ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కానీ ప్రభా ఆకలి తినడం లేదు. ఎంత సంపాదించినా కానీ ప్రభా నిరుత్సాహపడుతూనే ఉన్నాడు మానవుడు. అవును తండ్రి, పదవుల కోసం కొట్లాడుతూ ఉన్నాము, అలాగే ఆస్తి కోసము కూడా కొట్లాడుతూ ఉన్నాము. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ప్రభువా. ఈరోజు మీరు చెప్తూనే ఉన్నాం. కానీ తండ్రి, ఆ పరలోక రాజ్యం గురించినైనా ప్రభా పేదగా తెలియచ్చిన సిద్ధార వనంలో తండ్రి ఏమి సంపాదించిన మానవునికి ఆకలి తెలియకనైనా ఇబ్బంది పడుతూనే వచ్చి ఉన్నాం. తెలిసే తెలియకుండా ప్రభు తప్పులు చేస్తూనే వస్తూ ఉన్నాం నాయన. క్షమించండి ప్రభువా తండ్రి. ఈ లోకంలో ఏది లేదని తెలుసుకుంటున్నాను నాయన. కాబట్టి నేను ప్రభు తీర్మానం కలిగి మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు నైనా ప్రభు అన్నిటి కోసం మేము ప్రాణలాడినాం. కానీ
దేవుని వాక్యం కొరకునైనా ప్రభు ఏనాడునైనా ఆకలి కొన్నట్టుగా లేదు తండ్రి. ప్రతి విషయం కొరకు మేము ఆకలి తీర్చుకోవడానికి పరుగులు తీసుకునే వస్తూ ఉన్నాం తండ్రి. కానీ తండ్రి అన్నిటి చేత ఆకలి తీర్చుకోవచ్చేమో కానీ ప్రభువా తండ్రి దేవుని వాక్యం ద్వారా ఆకలి తీరుతుంది. దేవుని వాక్యాన్ని పూజించినట్లయితే నీకు ఉపయోగకరంగా ఉంటుందని తండ్రి సెలవించిన తండ్రి. అవునైనా మేము ఈ లోక ధనధాన్యాల గురించినైనా ప్రభువా ప్రాకులాడినైనా మా కోరికలు తీర్చుకోవడానికి కూడా నైనా ప్రభువా మనుషులను చంపడానికి కూడా నేను వెనకాడకుండా యేసయ్యా చంపివేస్తూ వచ్చినాను. ఎందుకంటే ఆకలి తీరకనైనా ప్రభు అయినా చంపిన తర్వాత అయినా కూడా నైనా ప్రభు మా ఆకలి తీరడం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వనంలోనైనా ప్రభు ఆకలి తీరదని వాక్యం ద్వారా తండ్రి ప్రసంగికర్త అంటున్నాడు తండ్రి. అందుకే ప్రభు తండ్రి ఆ లోకానికి పరలోక రాజ్యానికి నైనా ప్రభు మేము రావాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాం. తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి నైనా ప్రభు ఆలోచన చేయకుండా ఆ పరలోకం ఉన్న ధనము బంగారము ఆ పరలోకం ఉన్నటువంటి మహిమను గురించి నైనా ఒక ఆకలి మాకు కలుగునట్లుగా ప్రసాదించమని కూడా ప్రార్థన చేయొచ్చు. ఆ పరలోక మహిమను చూడడానికి నైనా ప్రభా ఆకలి కలిగి జీవించే కృపనునైనా సంఘానికి సంఘటనైనా దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ పరలోక రాజ్యం గురించి ఒక ఆసక్తి ప్రభు అందరికీ కలిగించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి ఇంతవరకునైనా ప్రభు ఈ భూలోక సంబంధమైన వాటి గురించే ప్రభు మేము ఆకలి కొలిగి జీవించినాం. కానీ ఈ పరలోక సంబంధమైనటువంటి ఆకలి కలిగి జీవించాలని నేను నీ దాసుని ద్వారా తెలియపరిచినావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. అవునైనా పిల్లల్ని ఇచ్చినా కూడా ప్రభు చనిపోవట్లేదు. పిల్లలు చదివిన ఉద్యోగాలు వచ్చిన ఆకలి తినడం లేదు ప్రభు. యేసయ్యా తండ్రి ఈరోజు నీ మందిరానికి వచ్చి ఉన్నాం నైనా మా ఆకలి తీర్చునైనా ఆకలి తీర్చుకోవడానికి నైనా ప్రభు ఒక ముగింపు అనేది పలుకుపోయినా తండ్రి ఆకలి కొరకే మేము జీవించకుండా నైనా ప్రభు ఆ పరలోకంలో ఉన్న మహిమ కొరకునైనా పరలోకంలో ఉన్నటువంటి యేసయ్యా ఆ మహిమ ఆ ప్రభావాల కొరకు మేము ఆసక్తి కలిగి ఆకలి కొరికి జీవించే కృపను సంఘానికి నైనా ప్రసాదించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలైనా యేసయ్యా దూరాన సమీపానైనా ఈ లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్కరినైనా ప్రభా పరలోక మహిమను గురించినైనా ప్రభా ఆకలి కొని జీవించే కృప వారికి దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ మందిరము చుట్టూనైనా ప్రభువా ఎన్ని గృహాలైతే ఉంటున్నాయో ప్రభా ఆ గృహాలలో నివసిస్తున్న వాటి వరకు మేము ప్రార్థన చేయొచ్చు. మారు మనసు యేసయ్యా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు దయచేయండి నైనా తండ్రి. వారు ఏటి కొరకు ప్రాకులాడుతున్నారో నైనా ఈ లోకంలో శాశ్వతం కాదు ప్రభా తండ్రి. వారికి తెలియపరచునైనా నీ కృప యేసయ్యా తండ్రి. నీ కృప చేతనైనా ప్రభా వారికి తెలియపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఈ ధ్వని త్వరంగాల ద్వారానైనా ఎంతమంది అయితే ఈ చుట్టుపక్కల వాక్యం విన్నారో ఈరోజు ఒక్కరికైనా ప్రభా మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని నేను కూడా యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఆయన మహిమను చూడాలనే ఒక ఆకలి కలిగి జీవించే కృప ఒక్క వ్యక్తి కన్నా దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అవును తండ్రి నీ కృప
ఆ విధంగా దయచేస్తామని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అవునైనా యేసయ్యా తండ్రి, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. గొడవలకు గోత్రాలకు పోకుండా, ద్వేషాలకునైనా వెళ్ళకుండా, అసూయాలకు వెళ్ళకుండానైనా ప్రభా నీ కృపలో సమాధానం పరిచినైనా ప్రభా సమాధానంతోనే మేమందరం జీవించే కృప కలిగి ఆ పరులకు మహిమ గురించి నేను ఒక ఆసక్తి కలిగి జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసయ్య ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చెరువించిన బిడ్డలకు ఇంతవరకు ప్రతి ఒక్కరు ఆదరణ పాల్గొన్న వారికి అందరికీ ఆయన కృప సదాకాలంతోనే నిలిచి ఉండను గాక. ఇంతవరకు ఆరాధన వచ్చిన ప్రార్థన హనుమంతు పరీక్షల గురించి ప్రార్థన కోరుతూ ఉన్నాడు. కన్నులో ఎగ్జామ్ ఉందంట. మనం అంతా సంఘమంతా కన్నీరు విరిచి ప్రార్థన చేసినట్లయితే హనుమంతుకు మంచి ఉత్తీర్ణత, అలాగే ఎగ్జామ్లోనైనా తను చదువుకునేటువంటి వచ్చినట్లుగా ప్రార్థన చేయమని కోరారు. మనం అందరం సంఘం అంతా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. హనుమంతు ప్రభు సహోదరుడు యేసయ్య పరీక్షల నిమిత్తమే ప్రార్థన అవసరత కోరి ఉన్నాడైనా. సేవకునిగానైనా ప్రభు యేసయ్య అతని పక్షంలో ప్రార్థన చేయించి ఉన్నాను తండ్రి. అతను ఏది నిమిత్తమై ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడో ఆ ఎగ్జామ్లోనైనా మంచి మార్కులు వచ్చినైనా మంచి ఉత్తీర్ణత అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చదువుకున్నటువంటి నైనా ప్రభా ప్రతి విషయంలోనైనా యేసయ్య మర్చిపోకుండానైనా ప్రభా యేసయ్య నీ అనంత జ్ఞానంలో కొంచెం జ్ఞానాన్ని దయచేసి ప్రభువా తండ్రి ఎగ్జామ్ అయినా యేసయ్య బాగా రాసే కృప హనుమంతుకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్య ఆరాధన జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ లేచి ఒకరికి ఒకరు సమాధానపరచవలసిందిగా కోరుచు